ఓటమికి కారణాలను శోధించేందుకు వైసీపీ నేతలు నిర్వహించిన పోస్ట్ మార్టం భేటీలు రివర్స్ అవుతున్నాయి. అంతా మీరే చేశారంటూ క్యాడర్ అటాక్ చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం గత పాలకుల అక్రమాలపై ఆరా తీయడంతో తప్పులు ఎక్కడ బయటపడతాయోనని టెన్షన్ పడుతున్నారు. తమ పాపాల చిట్టా బయటపడితే శిక్ష తప్పదనే భయం పట్టుకుందా? అలాంటి వారు పొలిటికల్గా సేఫ్ జోన్ను వెతుక్కుంటున్నారా? భయంతో కొందరు నేతలు రహస్య ప్రాంతాల్లో తలదాచుకుంటున్నారా? ఎన్నికల్లో ఓటమితో నెల్లూరు జిల్లాలో వైసీపీ ఖేల్ కథమైంది, దుకాణం బంద్ అయింది. ఓటమిపై పోస్టుమార్టం భేటీకి నేతలు డుమ్మా కొట్టారు. మాజీ ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి నేతృత్వంలో జరిగిన సమావేశానికి కీలక నేతలు ముఖం చాటేయటం దేనికి సంకేతమన్న చర్చ సాగుతోంది. పార్టీలో ఉండగా కీలక నేతలను వేధించడంతో ఆ ప్రభావం ఓటమి కారణాల్లో ఒకటనే నిర్ణయానికి వచ్చారు. వేమిరెడ్డిని బొమ్మనక పొగబెట్టి పంపించాం, కోటంరెడ్డి వేధించి సాగనంపాం అంటూ పార్టీ నేతలను వేలెత్తి చూపారు. అంతా మీరే చేశారు అంటూ నిందించడంతో పాటు పార్టీ నేతల తీరుపై ప్రశ్నల వర్షం కురిపించడంతో నిర్వాహకుల నుంచి ఆన్సర్ లేదు. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వైసీపీతో విభేదించి టీడీపీలో చేరటం ఆ పార్టీకి పెద్ద షాక్ అయింది. ప్రభుత్వ విధానాలను, జగన్ తప్పులను కోటంరెడ్డి ఓ రేంజ్లో ఎండకట్టడం మైనస్ గా మారింది. తాడేపల్లి ప్యాలెస్ పెద్దల డైరెక్షన్ లో లోకల్ లీడర్స్ యాక్షన్ ప్లాన్ అమలు చేయడంతో కీలక నేతలతో పాటు క్యాడర్ జారుకుంది. ముఖ్యంగా కోటంరెడ్డితో పాటు ఈయన అనుచరులను వెంటాడి వేటాడి అక్రమ కేసులు పెట్టడంతో పార్టీకి డ్యామేజ్ జరిగింది. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డినే కాదు, ఈయన కుటుంబ సభ్యులను వదల్లేదు. సోదరులపై అక్రమ కేసులు బనాయించారు. ఎన్నికల ప్రచారంలో కోటంరెడ్డి సతీమణి కుమార్తెలను వైసీపీ మూకలు వేధించాయి. వీరెక్కడికి వెళితే ఫ్యాన్ పార్టీ బ్యాచ్లు అక్కడే ఉండేవి. వికృత చేష్టలతో కవ్వింపుకు పాల్పడేవి. మాజీ మేయర్ భానుశ్రీపై తప్పుడు కేసు నమోదు చేశారు. కోటంరెడ్డి ముఖ్య అనుచరులైన మైనార్టీ నేతలపై పీడీ యాక్ట్ పెట్టించి కడప జైలుకు పంపారు. వైసీపీ అభ్యర్థి ఆదాల ప్రభాకర్ రెడ్డి ఏకంగా 2 కోట్లు ఖర్చు పెట్టి సోషల్ మీడియా టీంను ఏర్పాటు చేసి దుష్ప్రచారం చేయించారు. కోటంరెడ్డి కుటుంబ సభ్యులపై నీచమైన భాషలో పోస్టింగులు పెట్టించారు. ఇలాంటి వాటిపై కోటంరెడ్డి కంటతడి పెట్టుకున్న సందర్భాలు ఉన్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీ నేతలు తప్పులు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. తన దాకా వస్తే కానీ తత్వం బోధపడదన్న అంశం ఇప్పుడు ఫ్యాన్ పార్టీ నేతలకు అర్థమైంది. అవినీతి, అక్రమాలు వెలుగు చూస్తుండటంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. పలువురు నేతలు వైసీపీ కార్యాలయాలకు తాళాలు వేసి తమకు సేఫ్ జోన్ అనుకున్న ప్రాంతాలకు వెళ్లి తలదాచుకునే దుస్థితి దాపురించింది. అధికార పార్టీ నేతలు అండ చూసుకుని అప్పట్లో తప్పులు చేసిన వారు ఇప్పుడు పశ్చాత్తాపం వ్యక్తం చేస్తున్నారు. వైసీపీ సీనియర్ నేతలు వైవి రామిరెడ్డి, రియాజ్ కోటంరెడ్డికి ఓపెన్ గా సారీ చెప్పారు. మేయర్ స్రవంతి, ఈమె భర్త జయవర్ధన్ వైసీపీకి రాజీనామా చేశారు. అప్పట్లో ఆదాల ప్రభాకర్ రెడ్డితో పాటు ఇతర నేతల ఒత్తిడితో కోటంరెడ్డికి వ్యతిరేకంగా ఆరోపణలు, విమర్శలు చేశామని లెంపలేసుకున్నంత పని చేశారు. ఆదాల మోసకారని, పెద్ద మనిషి ముసుగు వేసుకున్న నయవంచక నేతని సొంత పార్టీ నాయకులు ఘాటు కామెంట్స్ చేస్తున్నారు. కూటమి పార్టీ పాలకులు వైసీపీ నేతలు అక్రమాలపై దృష్టి పెట్టడంతో తీగలాగితే డొంకంతా కదులుతోంది. పార్టీ నేతలు వైవి రామిరెడ్డి రావూరు మండలం పులిగలపాడులో అక్రమ మైనింగ్ వ్యవహారం అధికారుల తనిఖీల్లో బయటపడింది. స్టోన్ క్రషర్ నిర్వహిస్తున్న ప్రాంతాల్లో భారీగా నిల్వ చేసిన మెటల్ సీజ్ చేయడంతో పాటు 72 కోట్ల జరిమానా విధించడంతో ఇప్పుడు లబోదీబోమంటున్నారు. విద్యుత్ సబ్స్టేషన్స్ లో ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ 37వ డివిజన్ కార్పొరేటర్ బొబ్బల శ్రీనివాస్ యాదవ్ నిరుద్యోగుల నుంచి లక్షలు వసూలు చేసినట్టు పోలీసులకు ఫిర్యాదు అందింది. తమను బెదిరించి బలవంతంగా రాజీనామాలు చేయించారంటూ వాలంటీర్లు కూడా కంప్లైంట్ చేయడంతో వైసీపీ నేతల బాగోతాలు ఒక్కొక్కటిగా బట్టబయలవుతున్నాయి. మరోవైపు ఓటమికి కారణంను శోధించేందుకు వైసీపీ నిర్వహించిన సమావేశానికి జెడ్పీ చైర్పర్సన్ ఆనం అరుణమ్మ, ముఖ్యనేత ఆనం విజయ్ కుమార్ రెడ్డితో పాటు 14 మంది కార్పొరేటర్లు డుమ్మా కొట్టారు. తన నుంచి కొనుగోలు చేసిన భూమికి డబ్బులివ్వాలంటూ ప్రసాద్ చౌదరి, మాజీ ఎంపీ ఆదాలను నిలదీయటం రగడకు దారితీసింది. దీంతో ఆదాల అనుచరులు ప్రసాద్ చౌదరిని నడి రోడ్డుపైకి తరిమి కొట్టడం వివాదాస్పదంగా మారింది. అధికారం పోయిన తర్వాత కూడా ఎవరండ చూసుకుని ఇంకా దౌర్జన్యాలు చేస్తున్నారంటూ వైసీపీ నేతలను జనం నిలదీసే పరిస్థితి వచ్చింది. మున్ముందు పరిణామాలు ఎలా ఉంటాయోనని టెన్షన్ పడుతున్న ఫ్యాన్ పార్టీ నాయకులు టీడీపీయే తమకు సేఫ్ జోన్ అని భావిస్తూ ఆ పార్టీలో చేరేందుకు క్యూ కడుతున్నారు. కానీ ఎమ్మెల్యే కోటంరెడ్డి మాత్రం ఒప్పుకోవటం లేదు. పోలింగ్ ముందు తన వెంట ఉన్నవారే తన వాళ్లని తెగేసి చెబుతున్నారు. దీంతో ఈయన అనుచరులు, టీడీపీ క్యాడర్లో జోష్ పెరుగుతోంది. అధికారంలో ఉండగా వైసీపీ నేతలు చేసిన పాపాలు శిలవలే నిలిచి ఇప్పుడు మంచై కరుగుతున్నాయి. భవిష్యత్ పరిణామాలు ఎలా ఉంటాయో చూడాలి.